పసుపు రోజు రోజుకు ధర దిగడంతో రైతులు ఆందోళన ఉంది. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ పేరుగాంచినటువంటి కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు సరైన మద్దతు ధర లేకపోవడం మన రైతు అడిగి సార్. అన్న నమస్తే, ఎవరి నుంచి వచ్చిందా? మరి నల్లవేలండి. నల్లవేలు నుంచి ఏం పట్టుకొచ్చిందో? పసుపు. ఎన్ని ఎకరాలు వేసింది? పసుపు ఎకరం వేసినండి. ఎకరం వేస్తే 15 బస్తాలు వెళ్ళింది. ఈ పసుపు పురుగు వచ్చింది, ఇది తక్కువ వెళ్ళింది ఈ సంవత్సరం. కానీ మొన్నటి దాకా 14-15 వేల దాకా నడిచింది. ఇప్పుడు తక్కువ అంటారు. అదే బాధగా ఉన్నది. ఏం చేయాలన్నా అర్థమవుతలేదు. రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, ఈ ఆన్లైన్లు మార్కెట్ అయ్యవడం మాకు తెలియకుండా రేట్లు అవుతాయి. చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పత్తి మొక్కజొన్నలు అయితే 2 పంటలు వేసుకోవచ్చు. ఈ పసుపు ఒకటే పంట, సంవత్సరానికి ఒక పంట. ఇది పురుగు వస్తే మొత్తమే నాశనం అవుతుంది. కనీసం గిట్టుబాటు ధర లేకపోతే మాత్రం రైతులు ఇబ్బంది అవుతారు. కనీసం 20,000 ప్రకటించాలి గిట్టుబాటు ధర. రైతులకు ప్రోత్సహిస్తేనే కానీ పసుపు వేస్తారు. లేకపోతే ఈ పసుపు కూడా చాలామంది వేయరు. ఒకప్పుడు బంగారంతో పోటీ చేసింది పసుపు. ఇప్పుడు బంగారం 1,50,000 దాకా పోతుంది. పసుపు పంట కొడితే 10,000, 12,000, 15,000 కూడా పడుకోలేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చాలా ఘోరంగా అడుగుతారు ఇవాళ. ఇప్పుడు మీకు ఒక ఎకరాకి ఎంత పెట్టుబడి వచ్చింది? ఎకరానికి 25,000, 30,000 దాకా పెట్టుబడి వచ్చిందండి. పసుపు మనదే, పసుపు ఇంకా కొనలేదు. విత్తన పసుపు మనదే కాబట్టి 25-30,000 వచ్చింది పెట్టుబడి. ఇప్పుడు 18 బస్తాలు అంటే దాదాపు 10 క్వింటాలు అవుతుంది వస్తుంది. ఎకరంలో 10 క్వింటాలు ఏమవుతాయి సార్? కూళ్ళు నాళ్ళు చాలా మంది ఇబ్బంది అవుతుంది. ఈ సంవత్సరం వర్షాలకు ఎక్కువగా పడడం వల్ల పురుగు వచ్చింది. అకాల వర్షాలకు చాలా దెబ్బతిన్నాయి పసుపు. దిగుబడి గతంలో కంటే ఇప్పుడు ఎంత ఎక్కువ వచ్చింది, తక్కువ వచ్చింది? తగ్గింది సార్, చాలా తగ్గింది. సగానికి సగం తగ్గింది. 20 క్వింటాలు వెళ్ళేది 15-20 క్వింటాలు వెళ్ళేది 10 క్వింటాలు వెళ్తాను. సగం 50% దిగుబడి వచ్చింది వర్షాల వల్ల ఇబ్బంది. అట్లని ఇక్కడికి వస్తే రేట్ లేదు. ఏం చేయాలో అర్థం అవుతుంది. మనకు 1,50,000 దాకా ఖర్చు వచ్చింది. మొత్తం మొత్తం ఇంకొచ్చి 1,50,000 గిట్టుబాటు రేట్ లేదు. పోయినసారి 15 నాకుండే. ఈసారి మొన్న 14 అమ్మింది. రోజు 1,000 దిగుతాను. రోజు 1,000 దిగుతాను. 10,000 అవుతాను. మా రైతుకు గిట్టుబాటు రేట్ లేదు. కనీసం 20-25,000 ఉంటే గిట్టుబాటు రేటు దిగుతుంది రైతుకు. కోరుకున్నాను సాయిలు ఎకరం అయితే ఎకరంలో ఏమి వెళ్ళలేదు. అంత పురుగుగా పెట్టుబడి ఎక్కువ వస్తుంది. దాని రాగులు, సీళ్ళు, పూలు, నాళ్ళు అవి వచ్చినాయి మొత్తం. సంవత్సరం పంట మనకి ఏం గిట్టుబాటు లేదు. ఒక 15,000-20,000 ఉంటేనే ఆడికాడికి కొద్దిగా నీళ్ళు లేనట్టు అవుతుంది. మొత్తం రోజు మొత్తం 10,000-15,000 ఉంటే ఎలా ఉంటుంది మనకు? దానికి ఒక కన్నీగా అప్పటి నుంచి ఒకటే రేటు ఉన్నా మంచిగా ఉంటుంది. ఎన్నుకొని ముంగటి రోజు అది రేటు ఉండే 14,000, ఇప్పుడు రాను 10,000 అయిపోతాయి. అంతా లాస్ట్ కదా. పెట్టిన పెట్టుబడులు గిట్టుబాటు ధర లేకపోతే ఇబ్బంది అవుతుంది. గిట్టుబాటు ధర లేదు, ఇబ్బంది అవుతుంది. కనీసం ఎకరం వేసినాము. అప్పట్లో బాగా పండేది. ఇప్పుడు డబ్బు ఉండటం వల్ల తక్కువ పడుతుంది. దీనికి మద్దతు ధర ఎక్కువ వస్తే మాత్రం అందరు రైతులు ప్రోత్సాహంగా ముందుకు వచ్చే అవకాశం బాగుంటుంది. దీనికి తక్షణమే రేటు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.